ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ పోర్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఇండియన్ ఎకానమీ పోర్షన్ ఏపీ ఎకానమీ కలిపి మనకి ఒక సెక్షన్ కింద ఇచ్చారు. 75 మార్క్స్ వెయిటేజ్. సో దానికి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు అంటే మనకి రఫ్లీ 45 నుంచి 50 మార్క్స్ ఇండియన్ ఎకానమీ నుంచి రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25 to 30 మార్క్స్ ఏపీ ఎకానమీ నుంచి రావచ్చు. ఇండియన్ ఎకానమీ మీరు సిలబస్ గమనిస్తే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, ఎకనామిక్ రిఫార్మ్స్, ఎకనామిక్ ప్లానింగ్, అలాగే ఇన్ఫ్లేషన్, అలాగే మనకి బ్యాంకింగ్ సెక్టర్, మనీ, పబ్లిక్ ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఎక్స్టర్నల్ సెక్టర్ అన్నీ యూపీఎస్సీలో ఉన్న కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అలాగే అగ్రికల్చరు, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి యూపీఎస్సీ సిలబస్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో అవే టాపిక్స్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా పొందుపరచడం జరిగింది. సో మరి ఈ సిలబస్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ పుస్తకాలు రిఫర్ చేయాలి, ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలు మనం మాట్లాడదాం. మొదటిది పుస్తకాలు తీసుకుంటే ఒకటి యూ హ్యావ్ టు గో త్రూ ఎన్సీఆర్టీస్. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఎన్సీఆర్టీస్లో రిలవెంట్ చాప్టర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చదువుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఎన్సీఆర్టీస్ మీరు ఓన్గా చదవలేకపోతే మన ఎన్సీఆర్టీ ఎకానమీ కోర్స్ ఉంటుంది. అందులో నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ క్లాస్ 11, క్లాస్ 12 మొత్తం కవర్ చేసేసాను. ఒక్క ఎన్సీఆర్టీ ఎకానమీ పోర్షన్ సెపరేట్గా మీరు ఒక 1000 రూపీస్తో కొనుక్కోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. లేదా ఓన్గా చదువుకోగలిగితే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఇంకేదైనా స్టాండర్డ్ బుక్ రిఫర్ చేయాలా. స్టాండర్డ్ బుక్స్ చాలా ఉంటాయి. నితిన్ సింఘానియా ఉంది, రమేష్ సింగ్ ఉంది, చాలా ఉన్నాయి. బట్ అవన్నీ అవసరం లేకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం నేను పీడిఎఫ్స్ క్రియేట్ చేశాను. సో వీ హ్యావ్ క్రియేటెడ్ పీడిఎఫ్స్ ఫర్ అవర్ యూపీఎస్సీ స్టూడెంట్స్. సో ఆ పీడిఎఫ్స్ అనేవి మీకు సిలబస్ ప్రకారం ఉంటాయి, ప్లస్ లేటెస్ట్గా జరుగుతున్న అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. నేను యూపీఎస్సీలో లాస్ట్ 10 yearsలో వచ్చిన క్వశ్చన్స్ కూడా అందులో పెట్టడం అనేది జరిగింది. మీరు ఒకవేళ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా మీరు యూపీఎస్సీ స్టాండర్డ్లో యూపీఎస్సీ పీవైక్యూస్ని హ్యాండిల్ చేసే లెవెల్లో మీరు ఇండియన్ ఎకానమీని చదవగలిగితే 100% మిమ్మల్ని ఎవ్వరూ ఇందులో కొట్టలేరు. సార్ ఆ స్టాండర్డ్లో మాకు అర్థమవుతుందా? ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను అన్ని క్లాసెస్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లోనే టీచ్ చేయడం అనేది జరిగింది. యూపీఎస్సీ వాళ్ళకి చెప్పిన క్లాసెసే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇస్తున్నాం. సో కాబట్టి ఆ స్టాండర్డ్లో దానికి ఎంత అవసరమో అంత డీటెయిల్డ్గా చెప్పాను. ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా సింపుల్గా అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను. అవి ఒకసారి మీరు చూసారనుకోండి మీకు ఈజీగా సబ్జెక్ట్ మీద పట్టు వచ్చేస్తుంది. ప్లస్ ఇఫ్ యూ గో త్రూ ఆల్ దోస్ పీడిఎఫ్స్ అండ్ దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ఎకానమీకి ఒక్క బుక్ సూపర్గా ఉందని మనం చెప్పలేం. పాలిటీకి లక్ష్మీకాంత్ ఉన్నట్టుగా ఎకానమీకి ఈ బుక్ సూపర్గా ఉంది, అది ఒక్కటి రిఫర్ చేస్తే చాలని చెప్పేలా లేవు. అందుకని ఈ పీడిఎఫ్స్ అనేవి చాలా మీకు హెల్ప్ అవుతాయి. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద పీడిఎఫ్ నోట్స్ అండ్ క్లాసెస్ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ ఎన్సీఆర్టీ వీడియోస్. ఈ రకంగా మీరు హ్యాండిల్ చేస్తే 45లో మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. కరెంట్ ఎకానమీ కూడా అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న డెవలప్మెంట్స్ కూడా నేను ఈ మంత్ లాస్ట్ మంతే క్లాసెస్ స్టార్ట్ చేసి చెప్తున్నాం కాబట్టి లేటెస్ట్ ఈవెంట్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యాయి. ప్లస్ మన యూట్యూబ్ ఛానల్లో మనం ఎలాగో కూడా ఎకానమీ, వీక్లీ ఎకానమీ రౌండప్, డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ చేస్తూనే ఉన్నాం. సో అది మీరు చూస్తే మీకు కరెంట్ అఫైర్స్ కూడా చాలా వరకు కవర్ అయిపోతాయి. సో ఈ రకంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఐఎమ్ 100% షూర్ యూ విల్ స్కోర్ maximum marks in Indian economy compared to any other student who is not exposed to our classes. Take care. Bye.